కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. కొంచెం ఎదురు జరిగి కూర్చోండి. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే వస్తారు, కొద్దిగా ఎదురుగా కూర్చోండి. మంచిది. మీ అందరికీ మరొక పర్యాయం నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం వింటున్నాము. వాక్యాన్ని ఏం చెప్పుకున్నాం మనం? పరలోక రాజ్యం యొక్క పోలికలు. ఎన్ని పోలికలు ఇప్పటి వరకు చెప్పుకున్నాము? 3 పోలికలు చెప్పుకున్నాం. ఒకటి పరలోక రాజ్యము పొలానికి పోల్చబడింది. 2 ఆవగింజతో పోల్చబడింది. 3 పులియని పిండితో పోల్చబడింది. ఈరోజు 4వ అంశాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. 44వ వచనాన్ని నేను చదువుతున్నాను, నాతో పాటు మీరు చదవండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనాన్ని నేను చదువుతున్నాను, మీరు నాతో పాటు చదవండి. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. పిల్లరా, వాక్యాన్ని వింటున్న మనము జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం వినవలసిన వారమే ఉన్నాం. మరి మీకు ఎంతమందికి వాక్యం అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ ఎవరో దీనికి లైకులు కొట్టడం లేదు, కామెంట్లు ఎవరో పెట్టడం లేదు. దయచేసి కామెంట్లు పెట్టండి, లైకులు కొట్టండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకి షేర్ చేయండి, సభ్యుల్ని ఎక్కువ మంది చేర్చండి. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యం ఎలా ఉంటుంది అనే దానికి మత్తయి సువార్తలో 10 రకాలైన పోలికలను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఆయన. అందులో 4వది ఏంటి అంటే పొలములో దాచబడిన ధనము. చెప్పండి. పొలములో ఒక వ్యక్తి పొలములో దాచబడిన ధనాన్ని కనుగొన్నాడట. ఏమండి, ఎవరి పొలంలోనైనా నిధి ఉంది అనుకోండి. ఇప్పుడు మన కృపారావు గారి పొలంలో లంకి బిందులు ఉన్నాయని నాకు తెలిసింది అనుకోండి, నేను ఎవరికైనా చెప్తానా? కృపారావు గారు పొలం అమ్మేస్తాను అంటున్నాడు. నేను ఆ లంకి బిందులు ఆ పొలంలో ఉన్నాయన్న సంగతి నాకు తెలిసింది. ఏం చేస్తాను? నేను కృపారావు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ప్రెసిడెంట్ గారు, ఆ పొలం నాకు కావాలండి, నేను కొనుక్కుంటానండి అంటాను. అబ్బాయి నాకు ఇంకా డబ్బులు వచ్చేలా ఉన్నాయి, నేను తర్వాత అమ్ముతానంటే ఏం చేస్తాను? కొన్ని డబ్బులు ఎక్కువేసి ఆ పొలాన్ని కొంటాను. ఎందుకంటే దాని గురించి ఎవరికి చెప్పను. 2వది పోటీ పడి దానిని కొంటాను. ఎందుకు కొంటానంటే దానిలో ఏముంది? నిధి కదా. పరలోక రాజ్యము కూడా ఎలాంటిదంటే నిధితో పోల్చబడినది. చెప్పండి. పరలోక రాజ్యం కూడా ఎలాంటిది? నిధితో పోల్చబడింది. దేవుని బిడ్డలారా, నిత్య జీవములోనికి వెళ్ళాలంటే, లేక పరలోకానికి వెళ్ళాలంటే ఈ భూలోక సంబంధమైన ఇహలోక సంబంధమైన ధనాన్ని మనం విడిచిపెట్టాలి. చెప్పండి. దేన్ని విడిచిపెట్టాలి? ఇహలోక సంబంధమైన ధనాన్ని మనము విడిచిపెట్టాలి. కాబట్టి పిల్లలు, పరలోకము ఎలాంటిదంటే దాచబడిన ధనము లాంటిది. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులందరూ కూడా ఈ లోక సంబంధమైన ధనం మీద వారు మనసు పెట్టలేదు. యేసు ప్రభు వారు పిలవగానే వారు వ్యాపారం విడిచిపెట్టి వచ్చారు, వాళ్ళు వలలు విడిచిపెట్టి వచ్చారు, వారు ఉద్యోగాలు విడిచిపెట్టి వచ్చారు. ఇహలోక సంబంధమైన వాటన్నిటిని కూడా విడిచిపెట్టి పరలోక సంబంధమైన రాజ్యం కొరకు వారు సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చారు. అందుకని దేవుని బిడ్డలారా, పేతురు గారితో ప్రభు చెప్పిన మాట చూడండి. పేతురు గారు అంటున్నాడు, ప్రభువా, నీ నిమిత్తము మేము సమస్తాన్ని విడిచిపెట్టాము, నీ నిమిత్తము మేము సమస్తాన్ని వదిలిపెట్టాము.
కనుక మాకేం కలిసి వస్తుంది అంటే ప్రభు యొక్క సమాధానాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఈ లోకములో దేవుని కొరకు ఏదైతే విడిచిపెట్టారో అది పరలోకములో మీకు దొరుకుతుంది అంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్దామా? వినరా, మనుషుడు ఈ లోక ధనం మీద మనసు పెడతాడు కానీ పరలోకము మీద మనసు పెట్టడు. ఈ లోకంలో డబ్బు ఎలా సంపాదించాలి, ధనం ఎలా సంపాదించాలి అని మనుషులు ధనము కొరకు తాపత్రయపడతారు కానీ పరలోక రాజ్యం కొరకు తాపత్రయపడరు. అందుకని ఆదిమ సంఘములో చేరిన ప్రతి వారు కూడా ఏం చేశారు తెలుసా? సంఘములో చేర్చబడిన ప్రతి వారు కూడా వారి వారి భూములు అమ్మేసి, ఆస్తులు అమ్మేసి సంఘములో లేని వారందరికీ కూడా పంచిపెట్టి సంఘములో సమానత్వాన్ని తీసుకొచ్చేసారు. దేవుని స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా. చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయాన్ని చూద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయాన్ని మనము గమనించినట్లయితే, అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 44 నుంచి మనము చదివితే ఒక మాట మనం అక్కడ చూద్దాం. చూడండి, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతా సమిష్టిగా ఉంచుకునిది. ఇదియో కాక వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆదిమ సంఘము, మొదటి సంఘం చేసిన పని గురించి మనం మాట్లాడుతున్నాం. సంఘము అంటే సంఘములో గొప్ప వాళ్ళు ఉంటారు, చెప్పండి, తక్కువ వారు కూడా ఉంటారు, ధనవంతులు ఉంటారు, దీనులైన వారు కూడా ఉంటారు. పిల్లరా, ధనవంతులకున్న స్వభావం ఏమిటి అంటే, ధనమున్నదనుకోండి, ధనవంతులు పేదోళ్ళ పక్కన కూర్చుంటారా? కూర్చోడానికి ఇష్టపడతారా? కూర్చోడానికి ఇష్టపడరు కదండి. ధనవంతులు ఎప్పుడు కూడా ప్రత్యేకంగా కూర్చుంటారు. ధనవంతులు హోదా చూపిస్తారు. ధనవంతులు వారికి స్థితిగతులు చూసి వారు ప్రత్యేకంగా ఉంటారు. కానీ సంఘములో ఉన్నవారు ధనికులు, దరిద్రులు అనే భేదము లేకుండా సంఘములో ఉన్న ధనవంతులు ఏం చేశారు తెలుసా? వాళ్ళు ఆస్తులన్నీ కూడా అమ్మేసి లేని వాళ్ళందరికీ కూడా వారి ఆస్తులు పంచిపెట్టేశారు. ఇప్పుడు సంఘములో ఉన్నవారు అందరూ సమానులే. హల్లెలూయా. సంఘంలో ఉన్న వారందరూ కూడా సమానులే. పేదోళ్ళని లేదు, ధనవంతులని లేదు, ప్రతి వారు కూడా, లేనివాళ్ళు కూడా డబ్బు కలిగి ఉన్నారు. ఉన్నవాడు ఆ డబ్బులు అమ్మేసి లేనివాడికి తనతో పాటు సమానంగా ఆస్తిపాస్తులు అమ్మేశారు. ఎందుకంటే ఈ లోక ధనము మనం ఎంత సంపాదించుకున్నా వదిలిపెట్టి పోవలసిందే. కనుక పిల్లరా, అందుకని మరి మన పితరులందరూ కూడా, మన ఆ పూర్వీకులందరూ కూడా వాళ్ళు ఏం చేశారంటే వారి ఆస్తిపాస్తులను వేసుకుని వారు దేవునికి మహిమ కలిగించారు. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, 4వ అధ్యాయము 34వ వచనం కూడా చదువుదాం. 4వ అధ్యాయము, లేకపోతే 32 చదువు ముందు 32. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో, చూసారా, ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండేను. చూడండి, దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, విశ్వసించిన వారందరూ కూడా ఏ మనసు కలిగి ఉన్నారట? ఏక మనసు కలిగి ఉన్నారు, ఏకాత్మ కలిగి ఉన్నారు. అంటే సంఘములో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకే మనసు కలిగి ఉన్నారు. సంఘములో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకే ఆత్మ కలిగి ఉన్నారు. సంఘములో ఉన్న వారందరూ కూడా తమకు కలిగింది ఇది నాది అనుకోలేదు, మనది అనుకున్నారు. హల్లెలూయా. ఏమనుకున్నారండి? చెప్పండి. మనది అన్నారు, నాది అనలేదు. ఇది నా కుర్చీ అనలేదు, ఇది నా సాప అనలేదు,
ఇది నా డబ్బులు అనలేదు. నా దగ్గర డబ్బులు ఉంటే నీ దగ్గర డబ్బులు ఉంటాయి కదా, ఈ డబ్బులు తీసుకెళ్ళి కానుకయ్యి అనేవారు. అంటే వాళ్ళందరూ కూడా సమిష్టిగా వారు అందరూ సమానంగా ఉన్నారు. అంటే మొదటి సంఘము దేని మీద మనసు పెట్టారో తెలుసా? దాచబడిన పరలోక రాజ్యము గురించి వారు మనసు పెట్టారు. హల్లెలూయా. చెప్పండి పిల్లరా, ఈ లోక సంబంధమైన ధనమంతా కూడా వ్యర్థమే. ఏమండి, ఈ లోకంలో ధనం గురించే కదా అన్నదమ్ములకు చంపుకుంటున్నారు. ఈ లోక ధనం గురించే కదా భర్త భార్యను చంపేస్తున్నాడు, భార్య భర్తను చంపుతుంది. ఏమండి, ఈ లోక ధనము వలన ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, ఎన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ధనమే కదా కుటుంబాన్ని, దేశాన్ని ఏమంటే సమాధానం లేకుండా చేసేది. ఈరోజు దేవుని బిడ్డలారా, ఈ లోక ధనం మీద మనం మనసు పెట్టొద్దు. కానీ పిల్లరా, మనకు ఒక పరలోక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో దాచబడిన ధనం మనకు ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. 34 వచ్చి చూడండి. భూములైనను ఎండ్లనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటిని అల్లా తెచ్చి అపోస్తుల పాదం యొక్క పెట్టుచూ వచ్చిరి. ప్రతి వానికి వారి అక్కర కొలది పంచిపెట్టిన కనుక వారిలో ఎవరికి అది. హల్లెలూయా. నేను పేదోడిని అనేవాడు ఎవడ లేడు. వారు కలిగినదంతా కూడా అమ్మివేసి అపోస్తుల పాదార్థాన్ని తెచ్చారు. వారు అపోస్తుల పాదార్థం తేవడమే కాదు, వారికి కలిగినది సంఘంలో లేని వాళ్ళందరికీ కూడా ఏం చేశారు? పంచిపెట్టారు. అలా చేయమంటే ఇప్పుడు చేస్తారా? చెప్పండి. అలా చేయమంటే ఇప్పుడు చేస్తారా జనాలు? దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు, నీ మనస్సు ధనం ఎక్కడ ఉంటుందో అక్కడే నీ మనస్సు ఉంటుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 21 చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 21 చదువుదాం. నీ ధనము ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. దేవుని బిడ్డలారా, ఈరోజు మానవ జీవితాన్ని పరలోకానికి వెళ్లకుండా చేసేది ఏదంటే ధనమే. ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. మత్తయి సువార్తలోనే మనం చూడగలం. 19వ అధ్యాయం అనుకుంటా. మత్తయి సువార్త మత్తయి సువార్త 19వ అధ్యాయం 21 వచ్చిన చూడండి. అక్కడ ఒక యవనస్తుడు ఉన్నాడు. 21 వచ్చిన ఆ యవనస్తుడు వచ్చి యేసు ప్రభువుని అడుగుతున్నాడు, ఏమని? నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి అన్నాడు. ఏమన్నాడండి? యేసు ప్రభుని అడుగుతున్నాడు, నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలంటే ప్రభు అన్నాడు, ధర్మశాస్త్రమును ఆజ్ఞలన్నీ తెలుసా నీకు అన్నాడు. నాకు తెలుసు, చిన్నప్పటి నుంచి కూడా నేను వాటిని అభ్యాసం చేస్తున్నాను, పాటిస్తున్నాను అన్నాడు. అయితే ప్రభు అన్నాడు, నీకు ఒకటి కొదువుగా ఉంది అన్నాడు. నీకు ఒకటి కొదువుగా ఉంది అన్నాడు. ఏంటా కొదువా అంటే ప్రభు చెప్పిన మాట ఏంటి తెలుసా? అతడు ధనవంతుడే కానీ పరలోక రాజ్యం కావాలనుకుంటున్నాడు, కానీ అతని మనసు పరలోకం మీద లేదు. దేని మీద ఉంది? ధనం మీద ఉంది కదా, పరలోకం మీద లేదు. అందుకని యేసు ప్రభు అంటున్నాడు, నీవు పరిపూర్ణముటకు కోరిని ఎడల పోయి నీ ఆస్తి అమ్మి పేదలకిమ్ము అన్నాడు. అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. హల్లెలూయా. నీవు పరిపూర్ణుడు అవ్వాలంటే, నీవు పరిపూర్ణుడిగా చేయబడాలంటే ఆ కొద్ది ఏంటంటే తెలుసా? నీకున్న ధనాన్ని అమ్మివేసి నీవు నన్ను వెంబడించు అన్నాడు. ఇది సులువైన మార్గమా? చెప్పండి. అక్కడ రాయబడి మాట తెలుసా? ఆ యవనస్తుడు వ్యసన పడుతూ వెళ్ళిపోయాడట. చెప్పండి, ఏం పడుతూ వెళ్ళిపోయాడు? ఈ దినాల్లో చాలా మందికి దేవుని రాజ్యం కావాలని ఉంది, దేవుని రాజ్యంలోకి వెళ్ళాలని ఉంది, కానీ ఏ విడిచిపెట్టలేకపోతున్నారు? ధనాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు. ఏమండి పిల్లరా, మనకి ఉన్నది ఏంటో తెలుసా? ఐహిక విచారము అని ఉంది బైబిల్లో. ఏ విచారం అట్ట? ఐహిక విచారము. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము
13వ అధ్యాయంలో ఒక ఉపమానం చెప్పారు. ఉపమాన భావాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి 22వ వచనం. ముండ్ల పొదల్లో విత్తబడిన వాడు వాక్యము వినువాడే కాని ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణిచివేయును అంటున్నాడు. ఏమిటండి ఐహిక విచారము అంటే? నాకు అది లేదు ఇది లేదు అనే ఐహిక విచారం. రెండవది ధనమోహము. ఈ వ్యక్తికి దేని మీద వ్యాపకం ఉంది? ధనం మీద వ్యాపకం ఉంది. చెప్పండి, దేని మీద వ్యాపకం ఉంది? ధనం మీద వ్యాపకం ఉంది, కానీ వాక్యం మీద వ్యాపకము లేదు. ఈ రోజున చాలా మంది దేవుని బిడ్డలారా క్రైస్తవులు పేరు చెప్పుకుంటున్నారు, కానీ వారు ధనం మీద పెట్టే మనసు పరలోకం మీద పెడతాం లేదు. హల్లెలూయా. ఒక మాట చెప్పనా? పొగాకు ఎవరికి బాగా ఇష్టం? పొగాకు ఎవరికి బాగా ఇష్టం? మనిషికి బాగా ఇష్టం, కానీ పందికి పెడితే తింటదా? పంది పొగాకుని ఇష్టపడదు, కానీ మనిషి అనే పంది పొగాకుని ఏమండి నోట్లో పెట్టుకుని పొద్దు నుంచి సాయంకాలం నవ్వులుతూనే ఉంటాడు, ఊట మిగుతూనే ఉంటాడు. ఇప్పుడంటే చుట్ల తాగి వాళ్ళు తగ్గిపోయారు. పూర్వకాలం మా చిన్నప్పుడు ఇంట్లో మా అమ్మ తాగేసేది, మా తాత తాగేవాడు. ఏమండి ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా చుట్ట తాగేవాళ్ళు. అందరి నోట్లో ఏముండేది? చుట్ట ఉండేది. ఇప్పుడు నాగరికత పెరిగింది కాబట్టి చుట్ట అలవాటు ఏదంటే, ఈ మా అమ్మ ఏం చేసేదంటే మనవడికో మనవరాలకో ఈ చుట్ట ఇచ్చేది. మరి బాబాయ్ దీన్ని వెలిగించురారంటే అప్పుడు లాంతీర్లు కదా, ఆ లాంతీర్ పెట్టి ఇలా పెట్టేవాడు. ఎలా పెడితే అది వెలిగి కాదు, ఎలుగుతులేదు మా అమ్మ అన్నాడు అనుకో, నోట్లో పెట్టి ఒక లాగరానిది అంటే నోట్లు పెట్టి అల్లాగేవాడు. లాగితే మండేది, ఇంకోసారి లాగనేది, లాక్కుంటూ రానేది. ఆయన ఎక్కడి నుంచి లాక్కుంటానికి వచ్చేటప్పటికి అలవాటు అయిపోయింది వాడికి. అందుకనే పూర్వకాలంలో చిన్న పెద్దవాళ్ళందరూ కూడా చుట్ట తాగే అలవాటు పోలేదు. ఇప్పుడు చాలా మంది గుళ్ళోకి వచ్చి, ఇప్పుడు కూడా చాలా మంది గుళ్ళోకి వచ్చి బాప్తిజం తీసుకున్న వాళ్ళు కూడా చుట్టలు కాల్చే అలవాటు పోక పొయ్యి దగ్గర కూర్చుని ఏం చేస్తున్నారు? చుట్టలు కాల్చే బుద్ధి ఇంకా పోలేదు. దేవుని బిడ్డలారా, పంది కన్నా అసహ్యం వేస్తుందేమో, కానీ మనిషికి పొగాకు అంటే అసహ్యము వేయటం లేదు. అలాగే ధనము అంటే మానవుడికి ప్రీతి పెరుగుతుంది, కానీ ధనము అంటే అసహ్యము వేయటం లేదు. అందుకనే దేవుని బిడ్డలారా, మనము క్రీస్తులో దాచబడి ఉండాలి. క్రీస్తులో మన ధనము మనము సంపాదించుకుంటూ ఉండాలి. అందుకనే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనాలు చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి, పైనున్న వాటి మీదే కానీ కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలు చదివితే, యాలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనము జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. హల్లెలూయా. పౌలు అంటున్నాడు, మీరు క్రీస్తుతో కూడా మృతి పొందితిరి. ఏమండి, బాప్తిసం తీసుకున్న తర్వాత మనం ఏం చేయబడ్డాము? చచ్చిపోయాం. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉన్న మనలను క్రీస్తు తనతో కూడా లేపాడు. కనుక దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన జీవము ఎవరితో ఉంది? ఎక్కడ దాచబడి ఉందంటే క్రీస్తులో దాచబడి ఉంది. హల్లెలూయా. మా ఆయనపైకి ఆత్మ ఎక్కడ ఉందంట? శిలకలో ఉందంట. శిలక ఎక్కడ ఉందంట? 7 సముద్రాల అవతల ఉందంట. అవతలే ఉందంట మర్రి చెట్టు ఉందంట. మర్రి చెట్టులో తొర్ర ఉందంట. బాబా, ఆ త్వరలో దాచేటట్టు చిలక. అక్కడికి వెళ్తే కానీ మా వినోద్ గారు దొరకదు. ఇప్పుడు మన జీవం ఎక్కడుంది? క్రీస్తులో దాచబడింది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు క్రీస్తులో దాచబడింది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు మనకు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమలో ప్రత్యక్షపరచబడతారు. ఎప్పుడు అంటే మీరు పైనున్న వాటిని వెతికినప్పుడు. మొదటి వచనంలో చూస్తే, మీరు పైన వాటిని వెతికినప్పుడు మీ జీవము క్రీస్తుతో కూడా మహిమలోనికి ప్రత్యక్షం అవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, మన జీవము ఎక్కడ ఉంది?
క్రీస్తులో దాచబడి ఉంది. క్రీస్తులో దాచబడిన కనుక మనం ఈ లోక సంబంధమైన ధనమును మనం ప్రేమించుట కంటే దాచబడిన ధనము కొరకు మన జీవితాన్ని, మన బ్రతుకును మనము మనము ఆ ప్రభు కొరకు సమర్పించినట్లయితే దేవుని రాజ్యంలో మనము ప్రతిఫలాన్ని మనము పొందుతాం. జక్కయ్య గురించి ఒక మాట చెప్పి ముగిస్తాను. జక్కయ్య ఎవరు అంటే సుంకపు గుత్తదారుడు, పనులు వసూలు చేసేవాడు. ఇతనికి యేసు ఎవరో చూడాలనిపించి మేడి చెట్టు ఎక్కాడు. మనకి అందరికీ తెలిసిన విషయమే, సండే స్కూల్ పిల్లలకి అందరికీ తెలుసు. మేడి చెట్టు ఎక్కాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మేడి చెట్టు దగ్గరికి వచ్చి జక్కయ్యని పిలుస్తున్నాడు. జక్కయ్య ఏమో చూస్తున్నాడు, యేసు ప్రభు ఏమో జక్కయ్య దగ్గరికి వచ్చి, జక్కయ్య నీ ఇంటికి రక్షణ వచ్చి త్వరగా దిగు అన్నాడు. ఆశ్చర్యపోయాడు, గబగబా దిగాడు. దిగిన జక్కయ్య యేసు ప్రభుని ఎక్కడ తీసుకెళ్ళాడు చెప్పండి? ఇంటికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళినాడు ఏమని ప్రకటన చేస్తున్నాడు? జక్కయ్య అంటే ధనాపేక్ష కలిగినోడు. జక్కయ్య పన్నులు వసూలు చేసేటప్పుడు 10 రూపాయలు వసూలు చేయమంటే 30 రూపాయలు వసూలు చేసేవాడు. డబుల్. కాబట్టి అక్రమంగా సంపాదించేవాడు, అన్యాయంగా సంపాదించేవాడు. ఎప్పుడైతే యేసు ప్రభుని దర్శించాడో, యేసు ప్రభు జీవము జక్కయ్య వరకు ఎప్పుడైతే వెళ్ళిందో, తన నోటుతో తను ఒప్పుకుంటున్నాడు. ఏమని? నేను చాలా ఘోర పాపం చేశాను ఆయన. నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో వానికి మళ్ళా తిరిగి 2 రెట్లు ఎక్కువ వేసి వాళ్ళకి ఇచ్చేస్తానని చెప్పి అందరినీ పిలిచి యేసు ప్రభు వారు ఉండగానే అందరికీ తన ఆస్తి పంచిపెట్టేశాడు. అంటే జక్కయ్య దేని కొనుక్కోవడానికి ప్రయాసపడ్డాడండి? పరలోక రాజ్యంలో దాచబడిన ధనమును కొనటానికి ప్రయాసపడ్డాడు. ఈ రాత్రి దేవుని వాక్యం ఉంటున్న నీవు దేని కొరకు ప్రయాసపడుతున్నావు? పరలోకములో నీ కొరకు దాచబడిన ధనం ఉంది. అది శాశ్వతమైనది. అక్కడ చిమ్మెట్టు కొట్టదు, దొంగలు ఎత్తుకుపోరు. కానీ ఇక్కడ ఎంత డబ్బు దాచుకున్నా చిమ్మెట్లు కొడతాయి, దొంగలు ఎత్తుకుపోతారు. డబ్బు ఉన్నవాడికి నిద్రే పట్టదు. ఏ వైపున దొంగోడు వస్తాడో అని భయం ఒకటి. తర్వాత అప్పులు ఇచ్చాం కాబట్టి మేరమ్మ అప్పెత్తది ఇవ్వదో, లక్ష్మమ్మ అప్పెత్తది ఇవ్వదో, అసలు ఉంటుందో పోతుందో, ఇచ్చే వరకు నిద్రట్టదు. పొద్దున్న లేకపోతే మేరం కొట్టి దగ్గరికి వెళ్ళిపోతే ఉందా లేదా కొయిటా పోయిందా? అప్పులు ఇచ్చేవాడికి నిద్రట్టదు, డబ్బులు ఉన్నవాడికి నిద్రట్టదు, కాలు కుదిరట్టదు. డబ్బులు చేతిలో పడే వరకు కూడా టెన్షన్ ఉంటుంది. నోట్లు రాస్తే మాత్రం సుఖపెట్టి, ఇప్పుడు నోట్లు పని చేయట్లేదు, ఏం పని చేయట్లేదు. మొండోళ్ళు ఎక్కువైపోయారు, అప్పులు తీసుకుంటే ఎక్కొట్టే మొండోళ్ళు ఎక్కువైపోయారు. ఈరోజు దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తుంది పరలోక రాజ్యము ఎలాంటిదంటే పొలములో దాచబడిన ధనము లాంటిది. ఆ ధనమును కనుక్కున్నవాడు ఏం చేస్తాడు? సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతా అమ్మివేసి ఆ ధనాన్ని ఎలాగైతే కొంటాడో మనము కూడా పరలోక రాజ్యం కొరకు మనం ప్రయాసపడాలి. పరలోక రాజ్యం ధనము శాశ్వతమైనది, కానీ ఏలోక సంబంధమైన ధనం మనకి శాశ్వతమైనది కాదు. కనుక మన మనసు దేని మీద పెట్టాలి? పరలోక రాజ్యం మీద పెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి నీ ఉద్దేశం ఎలా ఉందో ఒకసారి ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, అందరూ కూడా కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన